మిత్రమా శుభోదయం అండి అందరికీ కూడా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. శారీ ఎలా ఉంది కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. అమ్మ శారీ అనమాట. అమ్మ జ్ఞాపకాలు అయితే నాకు ఎప్పుడైనా చాలా లోన్లీగా అనిపించింది, లోగా అనిపించింది అన్నప్పుడు అమ్మ శారీస్ కట్టుకోవడానికి ఇష్టపడతాను. అప్పుడు అమ్మ నాతోనే ఉంది, నాన్న నాతోనే ఉన్నారు అన్న ఫీలింగ్ అయితే అనిపిస్తుంది. అది పేరెంట్స్ ఉన్నప్పుడు దాని యొక్క విలువ తెలియదు. ఆడపిల్లకు ముఖ్యంగా అమ్మ నాన్న చాలా అవసరము. వాళ్ళు ప్రతి క్షణం అనుక్షణం ప్రతి విషయంలో గుర్తుకొస్తూ ఉంటారు. అమ్మ నాన్న లేని లోటు ఎవరు తీర్చలేరు అనిపిస్తుంది నాకైతే. అమ్మ నా పెళ్ళికి తీసుకున్నటువంటి శారీ అనమాట. అంటే పెళ్ళిలో అమ్మమ్మ వాళ్ళు ఓడిబియ్యం పోస్తారు కదా, అప్పుడు పెట్టినటువంటి చీర. అప్పటి నుండి ఇప్పుడు కట్టుకోవాలి అనుకున్నాను, ఎప్పుడు కుదరలేదు. ఈరోజు ఎందుకు స్నానం చేసేటప్పుడు ఏ శారీ కట్టుకోవాలని చూస్తే నాకు ఈ చీర కనిపించింది. ఈ చీర కట్టుకోవచ్చు కదా, దీనికి బ్లౌజ్ ఏది మ్యాచ్ చేయాలా అనుకున్నాను. నా దగ్గర ఇది ఉందన్నమాట. ఇది కాటన్ సిల్క్ బ్లౌజ్. నేను అంతకుముందు ఒక ఫ్యాన్సీ శారీ పైకి తీసుకున్నాను అనమాట. నేను తీసుకుని కూడా ఈ యొక్క బ్లౌజ్ దగ్గర 8 years అయినట్టుంది. అప్పుడు నేను ప్లెయిన్గా కుట్టుకున్నాను. తర్వాత ఇది ప్లెయిన్గా ఉంటే సింపుల్గా ఉందనేసి దానికి సింపుల్గా వర్క్ అయితే చేసుకున్నాను. ఈ బ్లౌజ్ దీనికైతే సూట్ అయింది అనిపిస్తుంది. ఎలా అనిపించింది ఏంటి చెప్పడం మర్చిపోవద్దు. ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా, ఎప్పటికైనా కానీ. ఇప్పటికంటే పాతకాలం మనుషులైనా పాతకాలం వస్తువులైనా నాణ్యంగా ఉన్నాయి. మనుషుల్లో కూడా స్వచ్ఛత ఉంది. ఇప్పుడు అంతా కూడా కల్తీ అయిపోయింది. ఏమంటారు చెప్పండి. ఇదిగోండి నోరు నుంచి మిరపకాయ బజ్జీలు ఇష్టవేద్ది. ఇదిగోండి అఖిల్కి ఒక వాయిస్ చేసి వచ్చాను. నెక్స్ట్ వాయి చేస్తున్నాను. అఖిల్ కొంచెం చాలా తక్కువ ఉందని నేను కూడా టేస్ట్ చేశాను. నాకు కూడా కొంచెం తక్కువనట్టు అనిపించింది. నేనైతే ఫస్ట్ ఏది తిన్నా ఫస్ట్ నేను తిన్నాక అఖిల్కి ఇస్తాను. నేను తినకపోతే ఈవెన్ వాళ్ళ నాన్న తినమంటాను. ఏదైనా నాన్ వెజ్ అట్లాంటివి నేను తినని రోజులు ఉన్నాయనుకోండి, ఇప్పుడు వాళ్ళ నాన్న తిన్న తర్వాత ఇవ్వమని చెప్తాను. ఏమో పిల్లలకి ఫస్ట్ మనం పెట్టొద్దు, ఫస్ట్ మనం కొంచెం నోట్లు వేసుకున్నాకే తినాలి అని చిన్నప్పుడు అట్లా అలవాటు. అమ్మ అట్లే చేస్తుంది, నాకు కూడా అట్లే అలవాటు. ఒక్క నిమిషం ఇంకొక వాయి వేసి వస్తాను. సాస్ కావాలంటే అఖిల్కి. ఇంట్లో ఆడవాళ్ళం అంతే కదా, మనకి ఎంత ఆకలి వేసినా ఫస్ట్ అందరికి పెట్టిన తర్వాత మనం తినేస్తాం. అప్పటి వరకు మన ఆకలి కాస్త రోకలైపోతుంది. ఏమో ఏం తినాలనిపిస్తుంది, మిర్చి బజ్జీ చేశాను. కానీ ఫస్ట్ బాయ్ అస్సలు నేను తినలేను. అందరికి పెడితేనే కానీ తృప్తి అనిపించదు. అందరికి పెట్టేసి లాస్ట్లో కూర్చొని ప్రశాంతంగా తినాలనిపిస్తుంది. అంతేనా? మీరు కూడా అంతేనా? కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. పిండి మనకి మరీ జారుగా ఉండొద్దు. ఇలా మిరపకాయకి ఇలా పట్టుకునేలాగా ఉండాలి. ఇలా ఎడ్జెస్ అనేసి అటు ఇటు పైకి లేపేసి వేసేసేయాలి కదా. చూసారా? వావ్ కదా. ఇలా ఒక గిన్నెలో వాటర్ పెట్టేసుకున్నాం అనుకోండి, నీళ్ళు వృధా చేయకుండా ఉంటాను. ఇలా కడిగేసుకొని షోల్డర్ పైన నాప్కిన్ పెట్టుకొని తుడుచుకున్నామంటే చేతుకున్న వాటర్ ఈ యొక్క ఆయిల్లో పడదు. అప్పుడు టప్ టప్ అని సౌండ్ అసలే రాదు. అక్కి ఒకసారి రావా నాన్న? ఇక నాని వాళ్ళకి ఇచ్చొస్తుందా? అఖిల్కి ఇచ్చాక అఖిల్ స్టార్ట్ చేయలేదు. ఇంకా అఖిల్కి సాస్ కావాలంటే నేను నాని వాళ్ళకి ఇచ్చేసి వస్తావా? మనిషికి ఫస్ట్ 4 వేసేసాను అనుకో, అవి తినే లోపల ఇంకొక వాయి రెడీ అవుతుంది. అక్కి నీ ప్లేట్కి ఇంకొక 2 ఇచ్చేసేవా? నీ ప్లేట్కి ఇంకో 2 ఇవ్వు, ఆ లోపల నేను మళ్ళీ చేస్తాను. అర్థమైందా? నువ్వు తినే లోపల మళ్ళీ అయితే. పాపం చిన్నప్పటి నుండి అఖిల్ని అడ్జస్ట్మెంట్ అనేది అలవాటు చేశాం. అందరి ఇంట్లో పిల్లలు నాకు కావాలి నాకు కావాలంటే, కానీ మా వాడు అసలు ఎప్పుడు అడగడు. ఏది ఇస్తే దానికి తృప్తి. నెక్స్ట్ ఇదే విధంగా వేసేసుకుందాం. దోస్తులు ఈరోజు మన ఇంట్లో సాయంత్రం మిర్చి బజ్జీ తినాలనిపించింది, అందుకని
మిర్చి బజ్జీని అయితే చేస్తున్నా. సాస్ తీసుకుపోయి తిన్నా అన్న. సారీ నాన్న. చిన్నమ్మ సారీ, సాస్ ఇవ్వమన్నావు ఇవ్వలేదు. తిన్నాక రాయు, తింటూ రాసావనుకో చేతికున్న ఆయిల్ నోట్స్లో అంటుతుంది. పిండి సరిపోతా లేదా అనిపించింది. ఇంకా మస్తు అంత పిండి కలిపినప్పుడు చూస్తే మనకి అర్థం కాదు సరిపోతా లేదా అనిపిస్తుంది. మనిషికి 4 బజ్జీలు మస్తు సరిపోతాయి. ఇదిగోండి ఇవి వాళ్ళ నాన్నకి, దాంట్లో 2 అఖిల్కి, ఇంకో 4 నాకు అయిపోతాయి. ఏమైనా పిండి మిగిలితే కొంచెం కరివేపాకు వేసామనుకోండి ఫినిష్. ఈరోజు అయితే మన ఇంట్లో ఈవినింగ్ స్నాక్స్ మిరపకాయ బజ్జీలు. పొయ్యి మీద అయితే ఉంది లాస్ట్ వాయి. ఆకలి తినడం అయిపోయింది. ప్లేట్ పెట్టేసిన పోతుంది. ఎంత బాగున్నాయి తెలుసా మిరపకాయ బజ్జీలు. మన ఇంట్లో మన చేత్తో మనం చేసుకుంటాం చూడండి, అది ఏదైనా టేస్ట్ సూపర్గా ఉంటుంది. మళ్ళీ ఇంకేం కావాలి, చదివేసేపో కానీ ఎలసేవన్ అయిపోతుంది అన్న. మీరు ఇలానే చేస్తారా? లాస్ట్ పిండిలో కరివేపాకు కానీ ఆనియన్స్ కానీ కొత్తిమీర కానీ వేసేస్తారా? కమెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోవద్దు. ఆ మిరపకాయ బజ్జీలు తిన్నదానికంటే ఈ లాస్ట్లో వేసినటువంటి ఈ కొన్ని ఉంటాయి చూడండి, ఈ యొక్క బజ్జీలు ఇవైతే అందరు ఇష్టంగా తింటారు కదా. మనిషికి 2 వస్తాయి. వీటిని అందరూ హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. ఇదిగోండి మిరపకాయ బజ్జీలు అయితే అవుతున్నాయి. కొన్ని ఉత్తగా వేసాను అనమాట, బుజ్జి బుజ్జిగా ఉండే మిరపకాయలు బజ్జీలు తింటే అవి తింటే కమ్మగా ఉంటాయి అనేసి అయితే వేసేసాను. నాకు ఇష్టం అలా, మరి మా వాళ్ళు ఎవరు తిన్నారు కానీ నాకు ఇష్టం అలా. మిరపకాయలు కూడా తీసేద్దాము. తీసేసి స్టవ్ చిన్నగా చేసేసుకుందాము. అంతా చిన్నగా చేసి నోరూరించే మిరపకాయ బజ్జీలు వావ్ కదా. మీరు ఎంతమందికి ఇష్టం చెప్పండి నోరూరించే మిరపకాయ బజ్జీలు. ఏం చేయలేదబ్బా, క్యారెట్ అంటే కరివేపాకుతో చేశాను. ఇదిగోండి ఇదేమో కరివేపాకు పకోడీ, ఇదేమో మిరపకాయ బజ్జీ. అఖిల్కి కరివేపాకు పకోడీ కావాలి. దూరం జరుగుజరంతా దూరం వస్తే కనిపిస్తే వీడియో గిత్ర ఫోకస్ ఆన్ ఎక్స్క్యూజ్ మీ. కనిపించింది వెనుకకి వెళ్ళి వెనుకకి కనిపించింది. తీసుకుని ఇంకో అఖిల్ని మిర్చి బజ్జీలు తినడం అయిపోయింది. పకోడీలు అనమాట టైం. ఇవి వాళ్ళ నాన్నవి. ఇగో నాకు ఇవి ఇష్టం అన్నమాట, మిరపకాయలు ఫ్రై చేసుకొని తినడం. తర్వాత వచ్చేసి కరివేపాకు పకోడీ. చూద్దామా, అందరు తినడం అయిపోయింది. అఖిల్ తెచ్చుకున్న కొత్త బాల్
అఖిల్ తెచ్చుకోలే. అఖిల్ కోసం వాళ్ళ నాన్న తెచ్చిన కొత్త బాల్. డీమార్ట్కి వెళ్ళి ఉంటుంది, అక్కడ బాగా నచ్చింది. 79 రూపీస్, సూపర్గా ఉంది బాల్. రెగ్యులర్ ప్యాటర్న్ కాకుండా దీనికి ఇలా మంచిగా ఉంది. ఇంకా నిమ్మగా పకోడీలు అవి తీసుకోకూడదు. ఇవి అఖిల్ తిన్నప్పుడు ఇవి తినడు అనమాట, వాళ్ళ నాన్న కూడా తినను. నాకు ఇవి ఇష్టం. అసలు అన్నంతో తింటే సూపర్ ఉంటుంది. మళ్ళీ పెట్టేసారు కదా స్టాండ్లో. అప్పుడు ఇక్కడ ఫోన్ ఉండే. సాల్ట్ బాక్స్ తీసుకున్నప్పుడు 2 చేతిలో పట్టుకోవాలి చిన్ను. చాలా హెవీ వెయిట్ ఉంటుంది, గ్రిప్ కింద పడిపోయింది అనుకో, గ్లాస్ పట్ల బ్రేక్ కట్. వీళ్ళు ఎంతమందికి ఇష్టం మిరపకాయ బజ్జీలు? బజ్జీ మిరపకాయలు లేవు, నార్మల్ మిరపకాయలతో చేసా. ఇలా ఉత్త మిరపకాయలు కూడా కాల్చుకొని సూపర్గా ఉంటుంది. బయట అట్లా వేస్తారు కదా బజ్జీలు కానీ మిరపకాయలతో, పక్కన ఇలా రోస్ట్ చేసినటువంటి మిరపకాయలు సూపర్ అనిపిస్తుంది. మిరపకాయలు ఉత్తగా రోస్ట్ చేసి దానిపైన కొంచెం సాల్ట్ చల్లాలి. యాక్చువల్గా ఎందుకున్నాయంటే ఈ మిరపకాయలు ఇంకా చాలా పొడుగుగా ఉన్నాయన్నమాట, అందుకని సగం సగం కట్ చేసి వేస్ట్ ఎందుకు చేయడం అనేసి బజ్జీలు చేసా కొన్ని. ఇదిగోండి అలా బజ్జీలు చేశాను సగం సగం ముక్కలతో. ఇంకా లాస్ట్ పిండి కొంచెం ఉంది, దానికోసం అంటే కరివేపాకు పకోడీలు చేశాను కదా, కొంచెం పిండితో కరివేపాకు పకోడీలు చేసేసా. ఇలా మనకు తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు చేసుకుని తింటే సూపర్ ఉంటుంది కదా.